తను చదువుకుంటున్న కాలేజ్ టైమ్స్ లోనే నాకు తెలిసినంత వరకు సిగరెట్ కి, ఆల్కహాల్ కి చాలా ఎడిక్ట్ అయిపోయాడు అనమాట మా సీనియర్. ఇక్కడ ఆంటీతో ఎఫైర్ ఎలా జరిగిందంటే కాలేజ్ హాలిడేస్ అనమాట. అప్పుడు సీనియర్ ఇంట్లో ఉంటుండగా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లోని ఒక ఆంటీతో ఎఫైర్ పెట్టుకున్నాడు. డైలీ కలిసేవారంట వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత. అండ్ ఈ మధ్య కాలంలోనే ఎఫైర్స్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. లివింగ్ రిలేషన్షిప్ అని, ఆ రిలేషన్షిప్ అని, తొక్క తోలు అని చెప్పేసి చాలా అసలు ఒక లవ్ అనే పేరుకి లవ్ అంటే ఒక మచ్చలా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ కాలంలో. స్టోరీలోకి వెళ్తే ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆంటీ వన్ ఫైన్ డే ఇంటికి రమ్మన్నది. ఆ సీనియర్ కూడా అట్లానే అని చెప్పేసి ఫోన్ కాల్స్ లోని అండ్ చాటింగ్స్ లోని నైట్ కి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారంగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకునే టైం కి సీనియర్ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా షిరిడీకి వెళ్తున్నారు అనమాట. సరే ఇంట్లో వాళ్ళని రైల్వే స్టేషన్ లో దింపేశాక వస్తానని చెప్పేసి ఆంటీకి మెసేజ్ చేశాడు అనమాట ఈ సీనియర్. రాత్రి 8:30 గంటలకి సీనియర్ ఫ్యామిలీ మొత్తం కూడా రైల్వే స్టేషన్ తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించేసి 9 గంటలకు రిటర్న్ అయిపోయాడు అనమాట. రాత్రి 11:30కి మళ్ళీ ఆంటీకి మెసేజ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేయాలా అని చెప్పేసి. ఆంటీ కూడా సరే వచ్చేసాయని చెప్పేసి మెసేజ్ పెట్టింది. ఆ సీనియర్ నీట్ గా రెడీ అయిపోయి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట.